ఢిల్లీ ఎర్రకోట ముందు జరిగిన పేలుడుకు సంబంధించి 3 తొరకల పేర్లు బయటికొచ్చాయి. అనండి, ఇంకా సిగ్గుశరం లేకుండా తీవ్రవాదానికి మతం లేదు అని సిగ్గు లేకుండా అనండి. బాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చేవి, తీవ్రవాదానికి ఏ మతము లేదు, అన్ని మతాలు సమానమే, ఈ సెక్యులర్ డైలాగులు, సొల్లు డైలాగులు ఇవన్నీ పెట్టి దట్టించి చాలా సినిమాలు వచ్చేవి అనండి. ఇప్పుడు కూడా అన్నట్టు ఎర్రకోట ముందు జరిగినటువంటి పేలుడుకు సంబంధించి ఏం వాడారు, అందులో పేల్చడానికి అసలు ఏం జరిగింది, ప్లాన్ ఏంటి అన్నది ఇంతవరకు మనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. వాళ్ళు ప్రకటించిన తర్వాత అసలు ఆ ప్లాన్ ఏంటి, ఎవరెవరు ఏమేమి నెట్వర్క్ ఏమేం చేశారు అన్నది మనం దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనకు అందుతున్నటువంటి, అంటే కేంద్ర ప్రభుత్వము అందించినటువంటి, మీడియాకు అందించినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం చూస్తే అసలు పేలుడుకు ఉపయోగించిన కారు ఎవడిది, ఆ కారు ఎవడికమ్మాడు, ఆ కారు డ్రైవ్ చేసిన వాడెవడు, 3 పేర్లు బయటకు వచ్చాయి. ఆ 3 పేర్లు కూడా తురకల పేర్లే. చూస్తారా 3 పేర్లేంటో అన్నట్టు. అది i20 కారు. దానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కూడా ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. సోమవారం సాయంత్రం 6:52 ఢిల్లీలో జరిగినటువంటి ఆ పేలుడుకు కొన్ని క్షణాల ముందు కారు నడిపినటువంటి వ్యక్తి ఎవడు అని చెప్పి ఆ వీడియోస్ మొత్తం చూశారు. వాడు డాక్టర్ ఉమర్ మహమ్మద్ అని ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. అయితే వీడికి ఫరీదాబాదులో ఉన్న తీవ్రవాద నెట్వర్క్తో, తీవ్రవాద మాడ్యూల్తో సంబంధాలు ఉన్నాయి అని చెప్పి అధికారిక వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే కారు డ్రైవ్ చేసిన వాడి పేరు ఇప్పటికీ మనకు తెలిసిన సమాచారం ప్రకారం వాడు డాక్టర్, వాడు ఉమర్ మహమ్మద్, అంటే వాడొక తురకవాడు. నెక్స్ట్, అసలు ఆ కారు ఎవడిది, వీడిదేనా అంటే కాదు. ఆ కారు నెంబర్ని బట్టి ట్రేస్ చేశారు పోలీసులు కొన్ని గంటల్లోనే. హ్యుండాయ్ i20 కార్, అది HR26CE 7674 నెంబర్ ప్లేట్ ఉన్నటువంటి కారు. అది ఎర్రకోట దగ్గర ఉన్నటువంటి పార్కింగ్లో దాదాపు 3 గంటల పాటు పెట్టారు, అంటే పార్క్ చేసి ఉంచారు అన్న విషయం పోలీసులు కనుక్కున్నారు. అంటే సోమవారం మధ్యాహ్నం 3:19 అక్కడికి వచ్చిన కారు సాయంత్రం 6:30 వరకు అక్కడే ఉంది అని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆ కారు ఎవడిది అని చూస్తే మొహమ్మద్ సల్మాన్ అనేవాడి పేరు మీద ఈ కారు హర్యానాలో రిజిస్టర్ అయ్యి ఉంది. సో గురుగ్రామ్కు చెందినటువంటి వాడు మొహమ్మద్ సల్మాన్. ఆ కారు ఎవడి పేరు మీద అయితే రిజిస్టర్ అయ్యిందో వాడి పేరు. సో వీడు కూడా తురకవాడు. 2 అర్థమైంది కదా. ఇప్పుడు వాడిని పట్టుకున్నారు పోలీసులు. చెప్పరా ఏంది కారు సంగతి, ఏంది కథా కమామీషు అని చెప్పి అంటే, సార్ ఈ కారు నేను ఆల్రెడీ పుల్వామాకు చెందిన తారిక్ అనేవాడికి నేను అమ్మాను, ఇంకా కారు వాడు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు వాడి పేరు మీద అని చెప్పి వీడు చెప్పడం మొదలెట్టాడు. సో పుల్వామాలో ఉన్నటువంటి వాడి పేరేంటి, తారిక్. వాడు కూడా ఒక తురకవాడు. సో ఇప్పుడు ఏంటి, కారు ఓనర్ ఏమో మొహమ్మద్ సల్మాన్ అనేవాడు, వాడి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది. వాడు కారు కొన్ని రోజుల క్రితమే పుల్వామాకు చెందిన తారిక్ అనేవాడికి అమ్మాను అంటున్నాడు. మరి తారిక్ అనేవాడికి అమ్మితే ఇప్పుడు ఆ డ్రైవ్ చేసినటువంటి వాడు ఎవడు అంటే ఉమర్ మొహమ్మద్ అనేటటువంటి వాడు. వాడికి ఫరీదాబాద్ మాడ్యూల్తో సంబంధాలు ఉన్నాయనేది ప్రస్తుతం ప్రాథమికంగా అధికారిక వర్గాలు ఐడెంటిఫై చేశాయి. ఇక్కడ మీకు చాలా కీలకంగా వినిపించినటువంటి పేరు ఏంటో తెలుసా, పుల్వామా. పుల్వామా అనగానే మనకేం గుర్తొస్తుందండి చెప్పండి, గుర్తుంది కదా. పుల్వామా అనగానే మనకేం గుర్తొస్తుందో, అత్యంత దారుణంగా ఫిబ్రవరి 14 2019 మన సిఆర్పిఎఫ్ వాళ్ళ కాన్వాయ్ మీద జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవే మీదికి వచ్చి ఒక ఆత్మాహుతి దళానికి చెందినటువంటి వాడు వచ్చి ఆదిల్ అహ్మద్ దార్ అనేవాడు మన సిఆర్పిఎఫ్ కాన్వాయ్ని మొత్తం వాడు పేల్చేశాడు. 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఆ రోజు మరణించారు. ఆ పని చేసినటువంటి వాడు ఎవడు, ఏ సంస్థకు చెందినటువంటి వాడు అంటే జైఎంకు చెందినవాడు, అంటే జైషే మహమ్మద్కు చెందినటువంటి వాడు. పాకిస్తాన్ బేస్డ్గా ఉన్నటువంటి తీవ్రవాద ఆర్గనైజేషన్ అది. పుల్వామా అనగానే మనకు అది టక్కున గుర్తొస్తుంది. సో సరే, ఆ తర్వాత ఆ పుల్వామా దాడికి కౌంటర్గా మన భారతదేశము బాలాకోట్కెళ్ళి ఎయిర్ స్ట్రైక్ చేశారు. దాదాపు 300 మంది తీవ్రవాదులను ఎయిర్ స్ట్రైక్ లో లేపేసింది మన భారత ప్రభుత్వం. బట్ పుల్వామా అన్నది ఎక్కడుందండి, జమ్మూ కాశ్మీర్ లో పుల్వామా అనేది ఒక జిల్లా. అది అక్కడ ఎక్కువగా ఈ సాఫ్రాన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది. కుంకుమ పువ్వు అని చెప్పి పిలుస్తామే, ఆ కుంకుమ పువ్వు ఎక్కువగా కాశ్మీర్లో ఆ ప్రాంతంలో పండుతుంది. అంత చక్కటి ప్రదేశం, కానీ రక్తసిక్తమైపోయి తీవ్రవాదులతో నిండిపోయి ఉన్నటువంటి ప్రదేశం. అక్కడి నుంచి చాలా మంది తీవ్రవాదులను ఒక్కొక్కరిని ఏరి వేసుకుంటూ వచ్చింది భారత ప్రభుత్వము. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత చాలా నెట్వర్క్స్ ను విధ్వంసం చేసి పడేశారు. దాదాపు 95 నుంచి 96% వరకు నెట్వర్క్స్ అన్ని లేపి పారేశారు.
చాలా స్ట్రాంగ్గా భారత ప్రభుత్వం పనిచేస్తోంది. అయితే ఇప్పుడు కూడా చూడండి, పుల్వామా పేరు వినిపించింది అనగానే ఎక్కడో ఏదో తేడా కొడుతోంది అన్నటువంటిది మనకు మన అనుభవం చెప్తోంది. జమ్మూ కాశ్మీరు అనగానే అక్కడ రకరకాల తీవ్రవాద నెట్వర్క్లు, పక్కనే ఉన్నటువంటి ఆ పాకిస్తాను లేదు పిఓకే ప్రాంతంలో ఉన్నటువంటి రకరకాల గుంపులతో లేదు పాకిస్తాన్ వాళ్ళ ఏజెంట్లతో అంటకాగుతూ భారతదేశంలో రకరకాలుగా దాడులు చేయాలని చెప్పి ప్రయత్నం చేసే వాళ్లకు నిరంతరం ఊపిరిచ్చేటటువంటి వాళ్ళు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉంటారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత చాలా మటుకు ఆ నెట్వర్క్స్ అన్ని విధ్వంసం చేసుకుంటూ వచ్చారు. అసలు గత 2 రోజుల్లో కూడా మీరు చూస్తే అండి, అసలు మన భారత జాతీయ బలగాలు, జాతీయ దర్యాప్తు బృందాలు ఎంత అద్భుతంగా పనిచేశాయంటే 2900 కిలోల బరువు ఉన్నటువంటి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు 3 డాక్టర్లు జమ్మూ కాశ్మీర్లో. వాళ్లకు సంబంధించిన వాళ్ళు మరో 8 మంది. వీళ్ళందరూ ఎక్కడెక్కడ దాచిపెట్టారని చెప్పి వెతికితే సామాన్యమైనటువంటి కూలీల ఇళ్లల్లో, చిన్న చిన్న వాళ్ళ ఇళ్లల్లో వీళ్ళు ఆ పేలుడు పదార్థాలు, తుపాకులు, మందుగుండు సామాగ్రి అన్ని దాచిపెట్టారు. ఈ డాక్టర్లను పట్టుకొని తోముడు కార్యక్రమం చేసినట్టున్నారు మన దర్యాప్తు బృందాలు. దెబ్బకు లాస్ట్ 2 రోజుల్లో 2900 కిలోల పేలుడు పదార్థాలు పట్టుకున్నారు. అంటే ఒకసారి ఆలోచించండి, భారతదేశంలో ఎన్నెన్ని చోట్ల ఏమేమి భారీ భారీ పేలుళ్లకు వీళ్ళు ప్లాన్ చేసి ఉంటారు. సో వాటిని మొత్తం మన జాతీయ బలగాలు నిర్వీర్యం చేశాయి, వాళ్ళ ప్లాన్ భగ్నం చేశాయి. సో ఫస్ట్ మనం అప్రిషియేట్ చేయాలి భారతదేశాన్ని రక్షిస్తున్నందుకు గాను మన జాతీయ భద్రతా బలగాలకు. కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. మనకు తెలుసు, ప్రతి దాడికి ఒక బలమైనటువంటి కౌంటర్ అటాక్, కౌంటర్ దాడి ఇస్తోంది మన భారత ప్రభుత్వం. అది కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఢిల్లీకి సంబంధించి నిజంగా పేలుడు పదార్థాలు తెచ్చి పేల్చారా లేదా అన్నది ఇంతవరకు బయటికి రావట్లేదు. ఎందుకో తెలుసా, పేలుడు పదార్థాలు కనుక ఉపయోగించి ఉంటే, ఆ పేలుడు పదార్థాల్లో కూడా రకరకాల పదార్థాలు ఉంటాయి కదా, ఇప్పటి వరకు గత 20 ఏళ్లలో భారతదేశంలో ఉపయోగించినటువంటి పేలుడు పదార్థాల టైప్ ఆఫ్ పదార్థాలు కనుక ఉపయోగించుంటే అక్కడ ఒక గొయ్యి పడి ఉండేది. గొయ్యి పడలేదు అక్కడ. అలాగే మేకులు, వివిధ రసాయనాలు, తీగలు, ఇలాంటి అనుమానిత వస్తువులు కనిపించేవి. అలాగే మరణించిన వాళ్ళ, గాయపడ్డ వాళ్ళ శరీరాలలో కొన్ని రకాల పెల్లెట్స్ లభించి ఉండేవి పేలుడు అన్ని జరిగిన తర్వాత. ఇప్పటి వరకైతే అలాంటివేమీ కనుగొన్నట్టుగా కేంద్ర దర్యాప్తు బృందాలు గాని, ఢిల్లీ పోలీస్ కమిషనర్ గాని ప్రకటించలేదు. కావాలని ఇంకా ప్రకటించలేదా, లేకపోతే అసలు ఇంకా అలాంటివేం దొరకలేదా ఏంటి అనేది మనకి ఇంకా తెలియదు. స్ట్రాటజికల్ గా మూవ్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఇది జాతీయ భద్రతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి, పైగా ఢిల్లీలో జరిగింది కాబట్టి మొత్తం దేశం మొత్తం దీని గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. అయితే అది తీవ్రవాద దాడిలాగా జరిగిందా, లేకపోతే అంటే పేలుడు పదార్థాలు ఉపయోగించి చేసినటువంటి దాడిలాగా జరిగిందా, లేకపోతే గ్యాస్ ఉపయోగించి కానీ, అంటే సిఎన్జి గ్యాస్ లాంటివి ఉపయోగించి కానీ, లేదు ఇంకేమైనా సిలిండర్లు తెచ్చి అక్కడ పెట్టి పేల్చడాలు, ఇట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా డైరెక్ట్ పేలుడు పదార్థాలు ఉపయోగించకుండా అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే పేలుడు పదార్థాలను కిలోల పేలుడు పదార్థాలు గత 2 రోజుల్లో సీజ్ చేసి పడేసరికి, ఎక్కడికక్కడ నెట్వర్క్స్ అన్ని బ్లాక్ చేసి పడేసరికి ఎలాగైనా సరే ఏదో ఒకటి చేద్దామన్నట్టు ఏమైనా చేశారా, అది కూడా బయటికి వస్తుంది. బట్ ఏది ఏమైనా 3 ముస్లింల పేర్లే బయటకు వచ్చాయి, మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే. సో ఇంకా తీవ్రవాదానికి మతం లేదు అని చెప్పి రకరకాలుగా మనల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ పార్టీలు అన్నీ చేసుకుంటూ వచ్చాయి. ఏకంగా ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి అయితే ఒకానొక ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచారంలో ఆయన కాంగ్రెస్ అంటేనే ముస్లింలు, ముస్లింలంటేనే కాంగ్రెస్, ముస్లింల కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, ఈ డైలాగులు ఇన్ని కొట్టాడు. ఈ రాష్ట్ర ప్రజల కోసం మా పార్టీ నిలబడుతుంది, ఈ రాష్ట్ర ప్రజలను రక్షించడానికి మా పార్టీ నిలబడుతుంది అని చెప్పి మాట్లాడాడు. అంటే మాట్లాడలా, ముస్లింల కోసం నిలబడుతుంది అని చెప్పి మాట్లాడాడు. హైదరాబాద్లో కూడా ఒక డాక్టర్ గాడు, వాడు దొరికాడు కదా, 35 ఏళ్ల వయసున్నవాడు. సరే, వాడి దగ్గర పేలుడు పదార్థాలు దొరికినట్టు ఏమీ రాలేదు. బట్ వాడి దగ్గర ఆముదం గింజలను రకరకాలుగా ప్రాసెస్ చేసి వచ్చినటువంటి విష పదార్థం, రెసిన్ లాంటి ఒక విష పదార్థము, వాడి దగ్గర కిలోలు భారీ స్థాయిలో విష పదార్థం దొరికింది. గుజరాత్ ATS వాళ్ళు వచ్చి పట్టుకున్నారు, మొత్తం అదంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. అయితే ఒకానొక తెలుగు దినపత్రిక, ఏది కోవిడ్ టైంలో మర్కజ్ అనే దానికి రవి అనేవాడు వెళ్ళొచ్చాడు అని చెప్పి రిపోర్ట్ చేసినటువంటి తెలుగు దినపత్రిక ఉంది, పేరు గొప్ప ఊరు దిబ్బ దినపత్రిక. ఆ దినపత్రికలో వాళ్ళు ఆ వార్త రిపోర్ట్ చేస్తూ ఏం రాస్తున్నారో తెలుసా, ఆ డాక్టర్ గాడికి 35 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదు, ఆ ఫ్రస్ట్రేషన్లో వాడు ఏం చేయాలో అర్థం కాక, అంటే మానసిక రోగి టైపులో తయారైపోయి ఏదో చేయబోతున్నాడు అన్న కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారండి ఆ దినపత్రిక లోపల. అంటే ఎంత సిగ్గుసరని తప్పిన వాళ్ళు ఉన్నారో చూడండి.
వాడి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే, పోనీ వాడి బంధువులో ఎవడో వాడి స్నేహితులో కావాలని చెప్పి వాడికి ఇంకా పెళ్లి కాలేదు సార్, అందుకని ఆ ఫ్రస్ట్రేషన్ లేదో ఇట్లా చేసి ఉంటాడు సార్ అని చెప్పి ఆ చుట్టుపక్కల వాడు ఎవడో చెప్తే దాన్ని వీడు న్యూస్ లాగా రాస్తాడండి, ప్రజెంట్ చేస్తాడు. ఒక పెద్ద తెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్త, నా దగ్గర ఇంకా పేపర్ కటింగ్ ఉంది. ఒరే కిలోలు వాడు విష పదార్థాన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాడు వాడు. అది కూడా ఆ విషయాన్ని ఎవరు ఐడెంటిఫై చేశారు? గుజరాత్కు చెందిన ఏటీఎస్ పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఏటీఎస్ అంటే ఏంటండి? రాయండి కామెంట్ సెక్షన్ లో ఒకసారి. వాళ్ళకి ఎలా తెలిసింది హైదరాబాద్ లో ఉన్నటువంటి వీడి దగ్గర ఇంత విష పదార్థం ఉంది అని చెప్పి? అంటే వీడు పాకిస్తాన్తో అంటకాగుతూ ఉన్నటువంటి నెట్వర్క్స్ లో భాగంగా ఉన్నాడు కాబట్టే వాళ్ళ దృష్టి లోపలికి వచ్చాడు. లేకపోతే మామూలుగా ఎవడో పని చేసుకుంటున్నాడు అనుకోండి, వాడు ఎందుకు వస్తాడు? వస్తే పోలీసుల దృష్టికి వస్తారేమో వేరే నేరాలు చేస్తూ ఉంటే. బట్ డైరెక్ట్ గా గుజరాత్ ఏటీఎస్ పోలీసుల దృష్టికి వచ్చాడు అని అంటే తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ దృష్టికి వాడు వచ్చాడు అంటే డామ్ షూర్ గా వాడు పాకిస్తాన్తో అంటకాగడము, వివిధ తీవ్రవాద మాడ్యూల్స్తో వాడు అంటకాగడము, ఆ కమ్యూనికేషన్స్ ఇవన్నీ నడిచుంటాయి. అందుకని చెప్పే వాడు వాళ్ళ దృష్టికి వచ్చాడు, వాడిని పట్టుకున్నారు. అంటే రకరకాల ప్లాన్లు అండి, మనకు తెలియదు. నేను చెప్పాను నిన్ననే నైట్, ఎక్కడన్నా హిందువుల దేవాలయాలలో ప్రసాదాలలో కలపాలని చెప్పి ప్లాన్ చేశారా ఏం తెలీదు. బట్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందండి. నేను మీకు పోయిన సంవత్సరమే ఎలక్షన్ రిజల్ట్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరు ఏర్పడతారబ్బా అని చెప్పి చూస్తే, నేషనల్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ రిజల్ట్ చూసిన తర్వాత నేను ఇచ్చిన విశ్లేషణలోనే చాలా సీరియస్గా నేను చెప్పాను, రాబోయే 5 ఏళ్ళు మాత్రం అంతకుముందు 10 ఏళ్లలాగా ఉండవు. రాబోయే 5 ఏళ్లలో చాలా 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 భయంకరమైన పరిస్థితులను భారతదేశం ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది, ఎక్స్టర్నల్ గా కానీ ఇంటర్నల్ గా కానీ అని. ఎందుకు అని అంటే పరిపూర్ణమైనటువంటి మెజారిటీ భారతీయ జనతా పార్టీకి ఇవ్వలేదు ప్రజలు. తెలుగుదేశం పార్టీ మీద లేకపోతే నితీష్ పార్టీ మీద ఆధారపడి బతకాల్సినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ పరిస్థితి. పరిపూర్ణమైన మెజారిటీ అబ్కీ బార్ 400 పార్ అని చెప్పి నరేంద్ర మోదీ గారు ముందుకెళ్తే 300, 350, అసలు 300 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి జనాలు, 280 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఎంపీ సీట్లు. చూస్తేనే అర్థమైపోయింది. ఎందుకంటే వేరే దుష్ట శక్తులు, ఈ విషపు శక్తులు అన్ని కూడా పేట్రేగుతాయి, లేచి కూర్చుంటాయి. మరోపక్క రాహుల్ గాంధీ అండ్కో, అటు మమతా బెనర్జీ, ఇటు కర్ణాటకలో కాంగ్రెస్ గాని, తమిళనాట గాని ఈ డిఎంకే వాళ్ళు వీళ్ళందరూ మెల్లిగా వీళ్ళేం ప్లాన్ చేస్తున్నారో తెలుసా? ఏదో ఓట్లు మతలబు చేసి భారతీయ జనతా పార్టీ గెలిచింది అనే కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అరే బీహార్ లో కాంగ్రెస్ పార్టీ కనుక ఓడిపోయినా గానీ అక్కడ కూడా ఏం చెప్పదలుచుకున్నారు? ముందు నుంచే ప్రచారం ఏం మొదలెట్టారు? దొంగ ఓట్లు వేస్తున్నారు భారతీయ జనతా పార్టీలో, ఓట్లు అన్ని తొలగించారు, అది చేశారు ఇది చేశారని చెప్పి జనాల మెదళ్లలో విషబీజాలు నాటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? ఫుల్ మెజారిటీ ఇవ్వకపోవడం వల్ల వచ్చేటటువంటి సమస్యలండి. ఫుల్ మెజారిటీ కనుక ఉందనుకోండి, పిచ్చి వేషాలు వేసేవాళ్ళు తొక్కిన నారు తీస్తారు, గట్టిగా మాట్లాడతారు, మద్దతు అనేది వస్తుంది ప్రజల నుంచి, ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి, వివిధ ప్రాంతాలలో. బలహీనమైపోయింది భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఫుల్ మెజారిటీ లేకపోయేసరికి. ఇంకా నరేంద్ర మోదీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు ధైర్యంగానంటే చాలా గొప్ప విషయం. కానీ చెప్తున్నాను, ఆపరేషన్ సింధూర్ ఫెయిల్ అయిందని చెప్పి వాగుతాడు రాహుల్ గాంధీ, నేనే యుద్ధం ఆపానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ తన నోబెల్ ప్రైజ్ కోసం తానేదో మాట్లాడుతూ ఉంటే, తన దేశానికి సంబంధించి ఏదో లాభాల కోసం తను మాట్లాడుతూ ఉంటే దాన్ని భుజాన వేసుకొని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రాహుల్ గాంధీ. ఎన్ని రకాల దుష్టశక్తులు పేటరేగిపోతున్నాయంటే అన్ని రకాల దుష్టశక్తులు పేటరేగిపోతున్నాయి భారతదేశంలో. ప్రజలేమో ఇంకా కళ్ళు మూసుకొని గుడ్డిగా సెక్యులర్ పార్టీలకు ఓట్లు గుద్దడము, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడము, ఈ పని చేస్తున్నారు.